హాయ్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన మరొక ప్రధానమైనటువంటి టాపిక్ భారతదేశ భౌగోళిక స్వరూపాలు. 9th క్లాస్లో మరొక ప్రధానమైనటువంటి జాగ్రఫీ టాపిక్ ఇది. భారతదేశంలో ప్రధానమైనటువంటి నైసర్గిక స్వరూపాలు. మరి నైసర్గిక స్వరూపాలు అంటే ఏంటండి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. సో ఇప్పుడు మనం ఈ సెషన్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను చర్చించుకుందాం. రైట్, చూడండి, భారతదేశం యొక్క భూభాగం గొప్ప భౌతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. గొప్ప భౌతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుందంటే ఏంటండి? అంటే మన భారతదేశ పటం కనుక మనం పరీక్షించినట్లయితే ఉత్తర భాగంలో పర్వతాలతోటి, ఆ తర్వాత మైదాన ప్రాంతాలతోటి, అదేవిధంగా మధ్య భారతదేశంలో కొండలు గుట్టలతోటి, అదేవిధంగా దక్షిణ భారతదేశం వచ్చేసరికి పీఠభూములతోటి, తీర ప్రాంతాల్లో మైదానాలతోటి, ఈ విధంగా భౌగోళికమైనటువంటి వైవిధ్యం అనేది మన భారతదేశంలో మనం గమనించవచ్చు ఈ యొక్క మ్యాప్ చూస్తే. అందుకని అంటున్నాడు భౌతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. మరి భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమిని భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాల నుంచి కింద దక్షిణంలో ఉన్న కన్యాకుమారి ప్రాంతం వరకు మొత్తం మన భారతదేశాన్ని కనుక పరిశీలిస్తే ఆ భారతదేశంలో ఉన్న మొత్తం భూభాగంలో అత్యంత పురాతనమైనటువంటి భూభాగంగా మన ఈ దక్కన పీఠభూమిలో భాగమైనటువంటి ద్వీపకల్ప భారతదేశాన్ని మనం పరిగణిస్తాం. అంటే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి భూభాగంలో మన ద్వీపకల్ప పీఠభూమి ఒకటి. ఇది దేనికి సంబంధించి ఉంటుందండి అంటే ఇది గోండ్వానా భూమికి సంబంధించి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఖండాలు ఏర్పడక పూర్వం మన భారత భూభాగంలో భాగమైనటువంటి ఈ ద్వీపకల్ప పీఠభూమి గోండ్వానాలో భాగంగా ఉండేది. ఆ తర్వాత ఖండ చలనాలు జరిగిన క్రమంలో ఈ ద్వీపకల్ప పీఠభూమి క్రమంగా ఉత్తరానికి ప్రయాణిస్తూ, అంటే ఈ యొక్క గోండ్వానా భూమి నుంచి విడిపోయి ఉత్తరానికి ప్రయాణిస్తూ పైనుంచి వస్తున్నటువంటి అంగారా భూమికి, అంటే ఇప్పుడున్నటువంటి హిమాలయ పర్వతాలు, అదేవిధంగా టిబెట్ పీఠభూమికి ఇది ఢీకొనటం వలన మధ్యలో హిమాలయ పర్వతాలు కూడా ఏర్పడాయని చెప్పి ఈ యొక్క భౌగోళిక అంశాలు మనకి చెబుతూ ఉన్నాయి. సో కాబట్టి మన భారతదేశంలో అత్యంత పురాతనమైన భూభాగం ఏదయ్యా అంటే ద్వీపకల్ప పీఠభూమి. అందుకని చూడండి, పురాతన భూభాగాల్లో ఒకటిగా పరిగణిస్తారు దీన్నండి, ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిని. ఓకే, తర్వాత ఇది అత్యంత స్థిరమైన భూభాగాలలో ఒకటిగా విభజించబడుతుంది. హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు. మరి ద్వీపకల్ప పీఠభూమి అత్యంత పురాతనమైనటువంటి భూభాగం అయితే మరి అత్యంత నవీనమైన భూభాగాలు ఏంటయ్యా అంటే మన భారతదేశంలో హిమాలయ పర్వతాలు మరియు ఈ యొక్క ఉత్తర మైదాన ప్రాంతాలు. మనం చెప్పుకున్నాం కదా, ఈ ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరానికి ప్రయాణిస్తూ ఉత్తరం నుంచి వస్తున్నటువంటి అంగారా భూమిని ఢీకొన్నప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి టెథిస్ అగాధం అనేది బూడిపోయి ఆ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు ముడతలు పడుతూ భూస్వరూపం పైకి లేవటం వలన హిమాలయ పర్వతాలు ఏర్పడతాయి. అందుకనే మన హిమాలయ పర్వతాలను ముడత పర్వతాలు అంటాము. ఆ ముడత పర్వతాలు ఏర్పడటంతో పాటు అవి ఎత్తు పెరిగే కొద్దీ వాటిపై మంచు ఏర్పడి ఆ మంచు కరిగి నదులు ఏర్పడటం, ఆ విధంగానే గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఏర్పడటం, ఆ నదులు తీసుకొచ్చినటువంటి మట్టితోటి మిగిలినటువంటి టెథిస్ సముద్రం పూడిపోయి ఉత్తర మైదానాలు ఏర్పడినాయి. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ భౌమ్య స్వరూపాలలో అతి పురాతనమైనది దక్కన పీఠభూమి అయితే లేదా ద్వీపకల్ప పీఠభూమి అయితే అతి తక్కువ వయసు ఉన్నది నవీన పీఠభూములుగా మన హిమాలయాలు, ఆ తర్వాత అంటే రీసెంట్గా ఈ యొక్క ఉత్తర మైదానాలు ఏర్పడినాయి. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నాడు, హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు. ఇక భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైనటువంటి ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. ఎందుకని అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి అంటే ఇక్కడ చూడండి, చెప్పుకున్నాం ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరానికి ప్రయాణిస్తున్నప్పుడు, అదేవిధంగా అంగారా భూమి దక్షిణానికి వస్తున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి టెథిస్ సముద్రం పూడిపోయి హిమాలయ పర్వతాలు ఉత్తర మైదానాలు ఏర్పడినాయి అనుకున్నాం కదా. అదేవిధంగా ఈ హిమాలయ పర్వతాలు ఇప్పటికీ పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ ద్వీపకల్ప పీఠభూమి చలనం అనేది జరుగుతూ ఉంది. అంటే ఖండాలు చెలిస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఈ ఖండాలు చెలించడం వలన పర్వతాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి పర్వతాలలో అస్థిరత ఏర్పడి కొన్ని సందర్భాల్లో అవి భూకంపాలకు కూడా దారితీస్తూ ఉన్నాయి.
రైట్. ఇక పర్వత వ్యవస్థ ఎత్తైన శిఖరాలు, లోతైనటువంటి లోయలు మరియు వేగంగా ప్రవహించే నదులతో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తుంది. చూడండి, పర్వత వ్యవస్థ ఎత్తైన శిఖరాలు, లోతైనటువంటి లోయలు మరియు వేగంగా ప్రవహించే నదులతో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తుంది. అంతే కదా, భూచలనాలు జరిగేటప్పుడు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఏర్పడేటువంటి స్వరూపాలు అన్నమాట. మరి ఉత్తర మైదానాలు ఒండ్రు మట్టి నిక్షేపాల వలన ఏర్పడినవి. అంతే కదా, ఉత్తర మైదానాలు ఎలా ఏర్పడినాయి అనుకున్నాము? హిమాలయ పర్వతాల్లో పుట్టినటువంటి నదులు తీసుకొచ్చినటువంటి సారవంతమైనటువంటి ఒండ్రు మట్టితో ఏర్పడినవే మన ఈ యొక్క ఉత్తర మైదానాలు. ఈ ఉత్తర మైదానాలన్నీ అలా ఏర్పడినవి. ఇక ద్వీపకల్ప పీఠభూమి క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతోటి, వెడల్పైనటువంటి లోయలతోటి, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మరి మన భారతదేశంలో రూపాంతర శిలలు లేదా అగ్నిశిలలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి అంటే ద్వీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా ఉన్నాయి. మరి ద్వీపకల్ప పీఠభూమిలో క్రమేణా ఎత్తు పెరుగుతున్నటువంటి కొండలతోటి, ద్వీపకల్ప తీసుకున్నాం అనుకోండి, మనకి వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఇవన్నీ కూడా ద్వీపకల్ప పీఠభూమిలోని భాగాలే. సో ఇవి కొన్ని ప్రాంతాల్లో అగ్నిశిలలతోటి, మరికొన్ని ప్రాంతాల్లో రూపాంతర శిలలతోటి ఏర్పడి ఉన్నాయి. రైట్. ఇక 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండువానా భూభాగం ముక్కలుగా విడిపోయింది. మనం చెప్పుకున్నాం గోండువానా భూభాగం నుంచి మన ద్వీపకల్ప పీఠభూమి ఏర్పడిందని. ఇక్కడ చూడండి, ఇది గోండువానా భూమి. ప్రస్తుతం ఏర్పడినటువంటి ఖండాలలో సౌత్ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా మరియు మన దక్కన్ పీఠభూమి లేదా మన ద్వీపకల్ప భారతదేశం. చూడండి, ఇది మన ద్వీపకల్ప భారతదేశం. ఈ విధంగా ద్వీపకల్ప భారతదేశం ఈ గోండువానా భూమి నుంచి విడిపోయి క్రమంగా ఉత్తరానికి ప్రయాణిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఆకారాన్ని సంతరించుకుంది మన భారతదేశం. కాబట్టి మన భారతదేశంలో అత్యంత పురాతన భూభాగం ఏం చెప్పుకున్నాము? దక్కన్ పీఠభూమి లేదా ద్వీపకల్ప పీఠభూమి. మరి ఈ ద్వీపకల్ప పీఠభూమి ఎందులో భాగం? గోండువానాలో భాగం. ఇక్కడ మనం చూడండి, 20 కోట్ల సంవత్సరాలు, చూడండి ఎన్ని సంవత్సరాల క్రితం అండి, 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండువానా భూభాగం ముక్కలుగా విడిపోయింది. దీనిలో భాగమైనటువంటి భారతదేశ ద్వీపకల్ప పలకం ఈశాన్య దిశగా పయనించి యురేషియా పలకం అంటే అంగారా పలకంతో ఢీకొంది. అంటే యురేషియా పలక లేదా అంగారా పలక, రెండిట్లో ఏదైనా అనొచ్చు. అంటే భూమి ఏర్పడినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆకారంలో లేదు, ఖండాలుగా సముద్రాలుగా లేదు, ఒకే ఒక భూభాగంగా ఉండేది. దాన్నే ప్యాంజియా అన్నాం. ఆ ప్యాంజియాలో చిన్న అగాధం ఏర్పడి ఆ ప్యాంజియా అనేటువంటి మహాఖండం ఈ యొక్క అగాధం వలన, ఏ అగాధం వలన? టెథిస్ అనేటువంటి అగాధం వలన విడిపోయింది. విడిపోయి 2 భాగాలుగా ఏర్పడింది. ఏంటయ్యా 2 భాగాలు? ఉత్తర భాగంలో ఉన్నటువంటి భూభాగాన్నేమో అంగారా లేదా లారెన్షియా అన్నాము, దక్షిణ భాగంలో ఉన్నటువంటి దాన్నేమో గోండువానా భూభాగం అన్నాము. మళ్ళీ గోండువానా భూభాగం మళ్ళీ అనేక ఖండాలుగా విభజించబడింది. అవే సౌత్ అమెరికా అంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా మరియు మన ద్వీపకల్ప భారతదేశం. మరి ఉత్తరాన ఉన్నటువంటి లారెన్షియా లేదా అంగారా భూమి ఏమైందండి? అవి ఉత్తర అమెరికా ఖండము, ఐరోపా ఖండము మరియు ఆసియా ఖండాలుగా విభజించబడింది. అంటే ఆసియా, ఐరోపా కలిసే ఉంది కాబట్టి దాన్నే యురేషియాగా మనం పిలుచుకుంటూ ఉంటాము. సో ఈ విధంగా ఈ విధమైనటువంటి ఖండాలు విడిపోతున్నాయి అని చెప్పినటువంటి సిద్ధాంతాన్నే ఖండ చలన సిద్ధాంతం అంటారు. దీన్ని ఆచార్య వెజినర్ ఈ సిద్ధాంతాన్ని నిరూపించడం జరిగింది. అందుకనే దానిని ఆచార్య వెజినర్ ఖండ చలన సిద్ధాంతం, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ బై వెజినర్ అని చెప్పి పిలుస్తారు. మరి ఈ క్రమంలోనే మన దక్షిణ భారత ద్వీపకల్పమైనటువంటి అతి పురాతన భూభాగం గోండువానా భాగం నుంచి విడిపోయి ఎటువైపు దిశగా అండి? ఈశాన్య దిశగా పయనించి ఉత్తరం నుంచి వస్తున్నటువంటి యురేషియా పలక లేదా అంగారా భూమిని ఢీకొంది. అలా ఢీకొన్నప్పుడు ఏం జరిగిందని చెప్పుకున్నామండి? మన భారతదేశానికి ఉత్తర భాగంలో ఉన్నటువంటి టెథిస్ అగాధంలో ముడతలు పడి ముడత పర్వతాలు అనేటువంటి హిమాలయ పర్వతాలు, అదేవిధంగా ఉత్తర మైదానాలు ఏర్పడి ప్రస్తుతం మన భారతదేశ ఆకారం సంతరించుకుంది. ఇది 1 రోజు 2 రోజుల్లో 1 సంవత్సరం 10 సంవత్సరాలు వచ్చింది కాదు, 20 కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండువానా నుంచి విడిపోయినటువంటి మన భూభాగం ప్రస్తుత స్థితి చేరుకోవటానికి, ఈ విధంగా భూస్వరూపాలు ఏర్పడటానికి పట్టిన సమయం 20 కోట్ల సంవత్సరాలు. అలా ఢీకొట్టడం ఫలితంగా తీవ్ర ఒత్తిడి వలన లక్షల సంవత్సరాల క్రమంలో హిమాలయ ముడత పర్వతాలు ఏర్పడ్డాయి.
చూసుకున్నాం కదండి. హిమాలయ పర్వతాలు ఎందుకు ముడత పర్వతాలు అయ్యాయి అంటే రెండు భూస్వరూపాలు ఒకదానికొకటి అభిముఖంగా రావటం వలన మధ్యలో ఉన్నటువంటి టెథిస్ అగాధం బూడిపోయి అక్కడ ఉన్నటువంటి భూమి ముడతలు పడుతూ క్రమంగా ముడత పర్వతాలు ఏర్పడినాయి. కాబట్టి హిమాలయాలు ముడత పర్వతాలు అత్యంత నవీన ముడత పర్వతాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉత్తర అంచులు పగిలిపోయి పెద్ద లోయలు ఏర్పడినాయి. సో ఈ విధంగా ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉత్తర అంచులు పగిలిపోయి పెద్ద లోయలు ఏర్పడినాయి. మనం చెప్పుకున్నాం కదండి, మన దక్కన పీఠభూమికి మరియు ఉత్తర మైదానాలకి మధ్యలో వింధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఆ వింధ్య సాత్పురా పర్వతాలు లోయలు మరి గార్జెస్ అంటాం. ఈ విధంగా అత్యంత పగులు లోయ గుండా నర్మదా నది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది అనుకున్నాం. సో ఈ విధంగా ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉత్తర అంచులు పగిలిపోయి పెద్ద లోయలు ఏర్పడినాయి. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక భారతదేశం యొక్క భౌగోళిక విభాగాలు. భారతదేశం యొక్క భౌగోళిక విభాగాలు. ఇప్పుడు మనం జనరల్గా భారత యొక్క భౌమ స్వరూపం గురించి చెప్పుకున్నాం. ఇవి పర్వతాలతోటి పీఠభూములతోటి మైదానాలతోటి ఏర్పడి ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే మనం చదువుకోవటానికి వీలుగా మన భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని ఈ క్రింది భూస్వరూపాలుగా విభజించవచ్చు. చూడండి, భారతదేశం యొక్క భౌగోళిక లక్షణాలను క్రింది భౌగోళిక విభాగాలుగా విభజించవచ్చు. ఏంటండి భౌగోళిక విభాగాలు అంటే? 1 హిమాలయ పర్వతాలు, 2 ఉత్తర మైదానాలు, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 భారతదేశం యొక్క ఎడారి, 5 తీర మైదానాలు, 6 దీవులు. ఈ విధంగా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని సౌలభ్యం కొరకు మనం ఈ 6 భాగాలుగా విభజించవచ్చు. ఏంటండి? హిమాలయ పర్వతాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, భారత ఎడారి, తీర మైదానాలు, దీవులు. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని మనం విభజించవచ్చు. చూడండి, ఇది తీసుకుంటే భారతదేశం యొక్క ఉత్తర మైదాన ప్రాంతం, ఇది తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వత ప్రాంతాలు, ఇది ఎడారి ప్రాంతం, ఇది భారతదేశం యొక్క తీర మైదానాలు. సో ఈ విధంగా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని ఈ రకంగా మనం విభజించవచ్చు. రైట్. మొదటిది హిమాలయ పర్వతాలు. భౌగోళికంగా నవీనమైన మరియు నిర్మాణపరంగా ముడత పర్వతాలైన హిమాలయాలు భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులలో విస్తరించి ఉన్నాయి. ఎక్కడున్నాయండి భారతదేశంలో హిమాలయ పర్వతాలు అంటే? ఉత్తర భాగంలో విస్తరించి ఉన్నాయి. అవి ఎలా ఏర్పడినాయి కూడా చెప్పుకున్నాం, ఏ రకంగా ఏర్పడినాయి కూడా చెప్పుకున్నాం. అంటే హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తర భాగంలో విస్తరించినటువంటి నవీనమైన ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఈ పర్వత శ్రేణులు సింధు నది నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ తూర్పు దిశలలో విస్తరించి ఉన్నాయి. మరి భారతదేశానికి ఏ వైపున ఉన్నాయి అనుకున్నామండి? ఉత్తరం వైపున ఉన్నాయన్నాం. అయితే ఏ నదుల మధ్య విస్తరించున్నాయా అంటే సింధు నది నుండి బ్రహ్మపుత్ర నది వరకు ఏ దిశల్లో? పశ్చిమ నుంచి తూర్పు దిశకు. మన భారతదేశాన్ని మనం ఇలా తీసుకున్నప్పుడు భారతదేశం యొక్క ఉత్తర భాగంలో అంటే సింధు నది ఈ విధంగా ప్రవహిస్తున్నప్పుడు సింధు నది నుంచి ఈ విధంగా బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ప్రవేశించే వరకు ఈ విధమైనటువంటి ప్రాంతంలో అంటే పశ్చిమ నుండి తూర్పు దిశకు సింధు నది నుండి బ్రహ్మపుత్ర నది వరకు ఈ యొక్క హిమాలయాలు విస్తరించి ఉన్నాయి భారతదేశానికి ఉత్తర భాగంలో. మరి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కఠినమైన పర్వత సరిహద్దులను కలిగిన పర్వతాలలో హిమాలయాలు ఒకటిగా ఉన్నాయి. చెప్పుకున్నాం, హిమాలయ పర్వతాలు ప్రపంచంలోకే ఎత్తైన పర్వతాలు, అత్యధిక ప్రాంతంలో విస్తరించిన పర్వతాలు, తక్కువ వయసు ఉన్న పర్వతాలు మరియు ముడత పర్వతాలు. ఇవి హిమాలయ పర్వతాల యొక్క లక్షణాలు. అవి ఒక చాపం ఆకారంలో సుమారు 2400 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి. ఒక చాపం ఆకారంలో చూడండి, ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇట్లా మనకి ఒక చాపం ఆకారంలో ఎక్కడి నుంచి భారతదేశానికి ఉత్తర భాగంలో పశ్చిమం నుండి తూర్పు వరకు ఒక చాపం ఆకారంలో ఎన్ని కిలోమీటర్లు అండి? సుమారు 2400 కిలోమీటర్ల పొడవున 2400 కిలోమీటర్ల పొడవున భారతదేశానికి ఉత్తర భాగంలో ఒక చాపం ఆకారంలో ఇవి విస్తరించి ఉన్నాయి. రైట్. మరి వీటి వెడల్పు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించున్నాయి అనుకున్నాం కదండి. మరి వీటి వెడల్పు తీసుకుంటే కాశ్మీర్ ప్రాంతంలో 400 కిలోమీటర్ల నుండి అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి 150 కిలోమీటర్ల వరకు అంటే 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంది. ఇక్కడ మనకి ప్రశ్న అడుగుతాడు, హిమాలయ పర్వతాల యొక్క వెడల్పు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉందంటే కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ఎందుకని? కాశ్మీర్ ప్రాంతంలో హిమాలయాల యొక్క వెడల్పు 400 కిలోమీటర్లు ఉంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అదేవిధంగా పశ్చిమ భాగంలో ఉన్న శ్రేణుల కంటే
తూర్పు భాగంలోని శ్రేణులు ఎత్తులో వైవిధ్యత ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి హిమాలయ శ్రేణులతో పోల్చుకుంటే తూర్పు భాగంలో ఉన్నటువంటి హిమాలయ శ్రేణుల్లో ఎత్తులో వ్యత్యాసం అనేది ఎక్కువగా ఉంటుంది. హిమాలయాలను నిడివి పరంగా ఉత్తరం నుండి దక్షిణానికి 3 సమాంతర శ్రేణులుగా విభజించవచ్చు లేదా ఉన్నాయి. సో హిమాలయాలు చెప్పుకున్నాం చాపం ఆకారంలో భారతదేశానికి తూర్పు నుంచి పశ్చిమానికి సుమారు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి అనుకున్నాం. అంతేకాకుండా వీటి వెడల్పు ఎట్లా ఉందండి? పశ్చిమ భాగంలో అంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 400 కిలోమీటర్ల వరకు ఉంటే అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి 150 కిలోమీటర్ల వరకు ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో హిమాలయ పర్వతాల యొక్క వెడల్పు. అదే మీరు ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతంలో తీసుకుంటే వాటి వెడల్పు 50 కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. ఎందుకని? ఇక్కడ నేపాల్ దేశం ఉంచేసింది. అందుకని నేపాల్ దేశం ఉండటం వలన మన ఉత్తరప్రదేశ్ బీహార్ ప్రాంతాలలో హిమాలయాల వెడల్పు మన దేశంలో చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ శ్రేణుల మధ్య అనేక లోయలు ఉన్నాయి. ఈ శ్రేణుల మధ్య ఈ యొక్క పర్వత శ్రేణులు ఏం చెప్పుకున్నామండి? ఈ యొక్క హిమాలయాల వెడల్పును దృష్టిలో పెట్టుకుంటే 3 రకాలైనటువంటి శ్రేణులుగా విభజించబడి ఉన్నాయి. ఆ 3 రకాలు ఏంటండి? 1 హిమాద్రి హిమాలయాలు, 2 హిమాచల్ హిమాలయాలు, 3 శివాలిక్ హిమాలయాలు. ఈ విధంగా హిమాలయ పర్వతాలు ఉత్తరం నుంచి దక్షిణానికి 3 శ్రేణులుగా విభజించబడి ఉన్నాయి. చెప్పుకున్నాం కదండి, 3 సమాంతర శ్రేణులుగా విభజించబడి ఉన్నాయి. ఆ 3 సమాంతర శ్రేణుల్లో మొదటిది ఉత్తర భాగంలో ఉన్న దాన్ని హిమాద్రి లేదా గ్రేటర్ హిమాలయాస్ అంటారు. దాని కింద దక్షిణ భాగంలో ఉన్నటువంటిది హిమాచల్ లేదా లెస్సర్ హిమాలయాలు అంటారు. ఇక మూడోది చివరిది శివాలిక్ కొండలు లేదా ఔటర్ హిమాలయాస్ అంటారు. సో ఈ విధంగా 3 శ్రేణులుగా విభజించబడి ఉన్నాయి. మరి వీటి మధ్య అనేక లోయలు కూడా విస్తరించి ఉన్నాయి. లోయలు అంటే ఏంటండి? 2 పర్వత శిఖరాలకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని లోయ అంటారు. సో ఈ విధంగా అనేక లోయలు కూడా హిమాలయ పర్వతాల్లో విస్తరించి ఉన్నాయి. అన్నింటిలోకి ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర్ హిమాలయాలు లేదా హిమాద్రి అని అంటారు. చెప్పుకున్నాం కదా, ఉత్తర భాగంలో ఉన్నదాన్ని ఏమంటారండి? అత్యున్నత హిమాలయ శ్రేణి లేదా అంతర్ హిమాలయాలు లేదా హిమాద్రి అని చెప్పి పిలుస్తారు. ఈ ప్రాంతంలోనే మనకి ప్రపంచంలోకెల్లా పెద్ద పెద్ద మంచు కొండలైనటువంటి లేదా హిమాని నదాలన్నీ కూడా ఇక్కడ విస్తరించి ఉంటాయి ఈ హిమాద్రి హిమాలయాల్లో. రైట్. ఇక ఈ హిమాద్రికి సంబంధించి మరికొన్ని అంశం తీసుకుంటే ఇది హిమాద్రి హిమాలయాలు 6000 మీటర్ల సగటు ఎత్తుతో ఎత్తైనటువంటి శిఖరాలతో కూడినటువంటి అత్యున్నత శ్రేణి ఈ యొక్క హిమాద్రి శ్రేణి హిమాలయ పర్వతాల్లో. అయితే మన 10th క్లాస్ బుక్లో ఏం చేశారండి? దీనికి 6100 కిలోమీటర్లను ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 9th క్లాస్లో ఎట్లా ఉంది, 10th క్లాస్లో ఎట్లా ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ 10వ తరగతి బుక్లో 6100 యావరేజ్ అని ఇచ్చాడు ఇటు హిమాద్రి హిమాలయ. వాస్తవానికి 6000 మీటర్ల సరాసరి ఎత్తుతోటి హిమాద్రి హిమాలయాలు ఉన్నాయి. మరి అన్ని ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ ఈ శ్రేణిలోనే విస్తరించి ఉన్నాయి. అంటే హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి అంటే హిమాద్రి హిమాలయాల్లో విస్తరించి ఉన్నాయి. మరి ఆ శ్రేణులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆ శ్రేణులు చూడండి. హిమాలయాలలో గల పర్వత శిఖరాలు ఎక్కువగా హిమాద్రి హిమాలయాల్లోనే అధిక భాగం ఉంటాయి. ఏంటో చూద్దాం. ముందుగా ఎవరెస్ట్, ప్రపంచంలోకే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఇది నేపాల్లో ఉంది. అక్కడ సాగరమాత అని కూడా దీన్ని పిలుస్తారు. అయితే ఇది హిమాద్రి హిమాలయాల్లో ఉంది, కానీ మన భారతదేశంలో ఇది విస్తరించి లేదు. అయినప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటే హిమాద్రి పర్వతాలలో ఉన్నటువంటి శిఖరాల్లో హిమాలయాల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరాల్లో మౌంట్ ఎవరెస్ట్ ఉంది. ఇది నేపాల్ దేశంలో ఉంది. దీని ఎత్తు 8848 మీటర్లు, అంటే 8848 మీటర్లు. ఆ తర్వాత కాంచనగంగా, భారతదేశంలో విస్తరించినటువంటి హిమాలయ పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరం కాంచనగంగా. ఇది భారతదేశంలో ఉంది. భారతదేశంలో కూడా సిక్కిం రాష్ట్రంలో ఉంది. దీని ఎత్తు 8598 మీటర్లు. ఇక మకాలు, ఇది కూడా నేపాల్ దేశంలో ఉంది. ఆ తర్వాత ధవలగిరి నేపాల్ దేశంలోనే ఉంది. ఆ తర్వాత నంగ పర్బాత్ ఇది భారతదేశంలో విస్తరించి ఉంది. ఇక అన్నపూర్ణ అదొక శిఖరం, ఇది నేపాల్ దేశంలో ఉంది. నందాదేవి భారతదేశంలో ఉంది. కామెట్ ఇది కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం. నాంచా బార్వా భారతదేశంలో ఉంది. గుర్ల మాంధాత ఇది నేపాల్ దేశంలో ఉంది. సో ఇవి కొన్ని ప్రధానమైనటువంటి
పర్వత శిఖరాలు ఎక్కడున్నాయండి? హిమాద్రి హిమాలయాల్లో ఉన్నటువంటి ఎత్తైన పర్వత శిఖరాలు. మన భారతదేశంలో ఉన్నటువంటి హిమాద్రి హిమాలయాల్లో ఎత్తైన పర్వత శిఖరం కాంచనగంగా. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది. దీని ఎత్తు 8598 మీటర్లు. ఇక్కడ చూడండి, మనకి బొమ్మ క్లియర్గా ఇచ్చాడు. హిమాలయాలు చాపాకారంలో పశ్చిమ నుంచి తూర్పు వరకు ఉన్నాను కండి. ఇదిగోండి, ఈ విధంగా పశ్చిమ నుంచి తూర్పు వరకు విస్తరించి ఉన్నాయి. ఎన్ని వరుసలుగా ఉన్నాయండి? 3 వరుసలు. హిమాద్రి, హిమాచల్, సివాలిక్. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోనేమో 400 మీటర్ల వరకు వెడల్పు ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో 150 మీటర్ల వరకు ఉంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్లో మాత్రం 50 కిలోమీటర్ల కంటే తక్కువ వెడల్పుతో ఉన్నాయి హిమాలయాలు. రైట్. ఇక ఉన్నత హిమాలయాల ముడతలు అసౌష్ఠవ స్వభావం కలిగి ఉన్నాయి. ఉన్నత హిమాలయాల యొక్క ముడతలు అసౌష్ఠవ స్వభావం కలిగి ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే చూడండి, అసౌష్ఠం అంటే 2 భూస్వరూపాలు ఒకదానికొకటి అభిముఖంగా వచ్చినప్పుడు ఈ సౌష్ఠవము, అసౌష్ఠవము అనేటువంటి ఆకారాలు సంతరించుకుంటూ ఉంటాయి. సౌష్ఠవము, అసౌష్ఠవం అనే ఆకారాలు సంతరించుకుంటాయి. అంటే 2 చివరల ఒకే రకమైనటువంటి ఎత్తు గనక ఉంటే దాన్ని సౌష్ఠవమైనటువంటి వలి అంటారు. అలా కాకుండా ఒకవైపున ఎక్కువగా ఉండి మరొక వైపు తక్కువగా ఉందండి, దాన్ని అసౌష్ఠవ వలి అని చెప్పి అంటారు. సో అయితే మన హిమాలయ పర్వతాలు, ఎక్కడ ఉన్నత హిమాలయాలు ముడతలు ఎట్లున్నాయంటే అసౌష్ఠవ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఇక హిమాలయాల యొక్క ఈ ప్రధాన భాగం గ్రానైట్తో ఏర్పడింది. సో ఈ యొక్క హిమాలయ పర్వతాల్లోని హిమాద్రి ప్రాంతం ఏ శిలలతో ఏర్పడిందంటే గ్రానైట్ శిలలతో ఏర్పడింది. ఇది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటుంది. అనేక హిమానీ నదాలు ఈ శ్రేణుల నుండి క్రిందికి వస్తూ ఉంటాయి. వీటి నుండి జీవనదులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇది మనకి హిమాద్రి హిమాలయాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన అంశాలు. అంటే హిమాద్రి హిమాలయాల యొక్క సరాసరి ఎత్తు 6000 మీటర్లు అనుకున్నాము. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలలో ఎక్కువ భాగం ఈ హిమాద్రి హిమాలయాల్లోనే ఉన్నాయి అనుకున్నాము. అంతేకాకుండా ఇవి అసౌష్ఠవ స్వభావాన్ని కలిగి ఉన్నాయి ముడతలు ఈ హిమాలయ పర్వతాల్లో. ఇక ఇవి గ్రానైట్ శిలలతోటి ఏర్పడి ఉన్నాయి. ఇవి శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఎందుకని? ఎత్తైన పర్వత శిఖరాలు కాబట్టి ఎప్పుడూ మంచు కప్పబడి ఉంటుంది. అంటే ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది కదా. అలాంటి క్రమంలో ఎత్తు 6000 మీటర్లు, 7000, 8000 మీటర్ల ఎత్తులో మంచు గడ్డగట్టుకుపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ అన్ని హిమనీనదాలు ఏర్పడి ఉన్నాయి. మరి ఆ హిమనీనదాలు ఉన్నాయి కాబట్టి మంచు కరిగి నదులు ఏర్పడినాయి. అలా ఏర్పడినటువంటి నదుల్లోనే ప్రపంచంలోనే పెద్ద నదుల్లో అయినటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర వాటి ఉపనదులు ఇవన్నీ కూడా ఎక్కువ భాగం హిమాద్రి హిమాలయాల్లోనే జన్మిస్తూ ఉన్నాయి. రైట్. ఇక హిమాద్రి హిమాలయాల యొక్క మరొక ప్రధాన లక్షణం, ఈ హిమాద్రి హిమాలయాల్లో కనుమలు కూడా ఉన్నాయి. అంటే 2 పర్వత శిఖరాల మధ్య ఉన్నటువంటి లోతైన భాగాన్నే కనుమ లేదా లోయ అని చెప్పి అంటారు అనుకున్నాం. మరి అలాంటి కనుమలు కూడా ఈ హిమాద్రి హిమాలయాల్లో ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఒకటి తీసుకుంటే లడక్ అంటే యూటీ అంటే మనకి కేంద్రపాలిత ప్రాంతం. ఓకే అండి. మరి ఈ లడక్ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో ఉన్నటువంటి కనుమలు తీసుకుంటే జోజిలా, ఖర్దుంగ్లా, అగిల్ ఇవి లడక్ ప్రాంతంలో ఉన్నటువంటి కనుమలు. ఇక జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో బుర్జిలా, బనిహాల్. ఇక హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న కనుమలు తీసుకుంటే షిప్కీలా, బారాలాచాలా, రోహతంగ్ ఇవి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఇక ఉత్తరాఖండ్లో నిథీలా, ధగ్గా, లిపులేక్. ఇక సిక్కింలో ఉన్నటువంటి ప్రధానమైన కనుమల్లో నాథూలా, జీలప్లా. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కనుమల్లో బోండీలా, దహంగ్, ద్వీపు ఇవన్నీ కూడా హిమాద్రి హిమాలయాలలో విస్తరించినటువంటి ప్రధానమైనటువంటి కనుమలు. ఈ కనుమలు గుండానే చరిత్ర పూర్వయుగంలో రాకపోకలు జరుగుతూ ఉండేవి. మనం చెప్పుకున్నాం, హిస్టరీ చదువుకునేటప్పుడు చెప్పుకున్నాం, మనకి ఖైబర్ కనుమలు, బోలాన్ కనుమలు అని. అక్కడి నుంచే ఆఫ్ఘనిస్తాన్లోకి, భారతదేశంలోకి ఈ యొక్క విదేశీయులు ప్రవేశించడం జరిగిందని కూడా చెప్పుకోవడం జరిగింది. సో కాబట్టి హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎక్కువ భాగం ఎత్తైన శిఖరాలతో పాటు లోయలు కూడా ఈ హిమాద్రి హిమాలయాల్లోనే ఉన్నాయి. వాటిని రాష్ట్రాల వారీగా, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా లోయలు.